కోహిమా వైజాగ్ నుంచి అయితే మాడగూడ వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ అయితే రికార్డ్ చేయలేదు. సో మనకేంది అరకు వరకు వెళ్ళిపోకుండా స్టార్టింగ్ కటింగ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకి కొంచెం షార్ట్ కట్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో వేరే షార్ట్ కట్ ఉంటుంది అనుకోండి. బట్ బెటర్ ఫస్ట్ షార్ట్ కట్ తీసుకుంటే మీకు వే చిన్నగా ఉంటుంది, తక్కువ డిస్టెన్స్లోనే మీరు రీచ్ అయిపోయి అనుకుంది ఒకటే కానీ అయ్యింది ఒకటే. మా అమ్మ యాక్చువల్ పాయింట్ అయితే ఇది కాదు, కొంచెం ముందనమాట. బట్ అయితే అక్కడైతే అసలు ఏం లేదు. సో అందుకని ఎత్తుక్కుంటే ఈ లొకేషన్కి అయితే వచ్చాము. కంపేర్ టు మాడగూడ వ్యూ పాయింట్ కన్నా ఇది కొంచెం బెటర్ అనమాట. ఎంతో లేదు, జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్సే. కొండ కింద అది, మేము కొంచెం కొండ మీదకి వచ్చాం. సో ఇక్కడైతే ఇట్లా ఉంది, లైక్ ఫాగ్తోనే ఫుల్ అయిపోయింది తప్ప ఒక క్లౌడ్స్ అనే ఫీల్ అయితే లేదు. రీల్స్లో చూస్తున్నట్టు అయితే అసలు ఏం లేదు. ఇంకా మెయిన్ పాయింట్ దగ్గర అయితే ఇంకా దరిద్రంగా ఉంది అది వెళ్ళి యాక్చువల్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. బట్ అది కింద ఉంది. మార్నింగ్ వెళ్దాం, ఒక హాఫ్ అన్ అవర్లో కిందకి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అయితే ఒకసారి చూసేయండి. మొత్తం ఫాగ్తో అయితే ఫుల్ అయిపోయింది కానీ కూల్గా ఉంది, క్లైమేట్ బాగుంది. కంపేర్ టు దానికన్నా ఎక్కువ చూసుకుంటే ఇదే కొంచెం నాకు నచ్చింది కొంచెం. సో అక్కడి నుంచి ఆ పార్కింగ్ ఏరియాలోనే మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక రాక్ ఉంటుంది. రాక్ మీద నుంచి ఎక్కువ పైకి వెళ్తే మీకు ఈ వ్యూ పాయింట్లో కనిపిస్తుంది అనమాట. మిగతాది ఇంకేం లేదు. ఇదే మనం చూడాలనుకున్న మాడగూడ వ్యూ పాయింట్. నైట్ అయితే వచ్చాము, అసలు ఏం అనిపించలేదు, కనీసం ఫాగ్ కూడా లేదు. సో కంపేర్ టు ఇందాక మేము వెళ్ళాం కదా ఆ లొకేషన్ పెట్టు, దానికి వెళ్ళాలనుకుంటే ఏం లేదు, స్ట్రైట్ దీని పార్కింగ్ ఉంది కదా అప్పు ఉంటుంది. అప్పు కొంచెం జస్ట్ 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ ఒక రాక్ ఉంటుంది పెద్దది. ఆ రాక్ మీదకి ఎక్కేయండి. పీస్ఫుల్గా ఒక బ్యాచ్ సెట్ అయ్యేంత ప్లేస్లో ఉంటుంది. అట్లా మళ్ళీ టెంట్ వేసుకొని సిట్టింగ్ వేసుకుని అంటే సిట్టింగ్ వేసుకోండి, ఎవ్వరు డిస్టర్బ్ చేయడు. దీనికన్నా అదే బెటర్ కొంచెం. నేనైతే చూసిన దాని ప్రకారం అయితే మేబీ మేము వచ్చినప్పుడు ఏం రాలేదు అనుకోవచ్చు. బట్ నేను చూసిన రీల్స్లో కానీ వీడియోస్లో కానీ అంతేం లేదు. ఎవరైతే ఏమంటారు అది లంబసింగ్ కానీ వనజంగి కానీ వెళ్ళేవాళ్ళు దీన్ని అయితే ప్రిఫర్ చేయకండి, డిసప్పాయింట్ అయితే అయిపోతారు. దానంత మించి అయితే అంత ఏం లేదు, 20% అంటే ఇది వాటితో కంపేర్ చేసుకుంటే. నా పాయింట్ ఆఫ్ అది మామ, నాకైతే అంత ఏం నచ్చలేదు ఇది. ఏదో అనుకుని అయితే కష్టపడి వచ్చాం కానీ ఇంక ఇది నచ్చకే మేము కొంచెం పైకి వెళ్ళాము. కంపేర్ టు దీనికన్నా పైకి వెళ్ళిన దానికే బెటర్. మీరు అది ట్రై చేయండి ఒకసారి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది నచ్చిందా అది నచ్చిందా అని చెప్పేసి. ఇదైతే అంతేం లేదు. దీనికి రావాలనుకుంటే యాక్టివిటీస్ కోసం రావాలి. సో ఇదే అనమాట యాక్టివిటీ 1 అనమాట. ఇది ఒక 50 రూపీస్ ఇవ్వచ్చు స్టార్టింగ్. డ్రెస్ కాస్ట్యూమ్ కావాలంటే 200 రూపీస్. టైం అని ఏం లేదు, మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ సంథింగ్ అంతే. వీళ్ళు కంటిన్యూ డప్పు కొడుతూ డాన్స్ తిరుగుతూ ఉంటారు. జాయిన్ అయిపోవడం అమౌంట్ ఇవ్వకపోయినా జాయిన్ అయిపోవచ్చు అనుకోండి, గుంపులో గోవింది అనుకోండి. బాగుంది, 50 రూపీస్ కదా ఇచ్చేది ఏమైపోయింది కానీ ఎంజాయ్ చేసుకోండి. ఇంకా యాక్టివిటీస్ అయితే ఇంకేం లేవు. దీనికోసం రావాలి తప్ప లొకేషన్కి వ్యూ పాయింట్ చూద్దాం అనుకుంటే వద్దు వేసి. దీనికన్నా లంబసింగ్ కానీ వనజంగి కానీ వెళ్ళండి. సేమ్ యాక్టివిటీ మనకి అరకులో చాపరే దగ్గర ఉంటుంది అనుకోండి. బట్ అది చాలా చిన్నది, ఒక 4-5 మెంబర్స్ ఉంటారు అంతే. ఇది కొంచెం క్రౌడ్ ఎక్కువ, పీస్ఫుల్గా మీరు డ్యాన్స్ చేసుకోవచ్చు, వీడియోస్ కానీ రీల్స్ కానీ. అండ్ కింద కూడా బాణాలు వేయచ్చు, షూటింగ్ చేయొచ్చు. అండ్ హార్స్ రైడ్ ఉంది. సింపుల్గా నా పాయింట్ ఆఫ్లో అయితే ఇదంతా వర్త్ అయ్యే లొకేషన్ అయితే ఏం కాదు. నాకైతే నచ్చలే. మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నేను ఎడదో కూడా చెప్తాను, దీనికన్నా మేము వెళ్ళిన లొకేషన్ బాగుంటుంది, అదే బెటర్. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఫోటోషూట్ కూడా బాగుంటుంది. అది రాక్ మీద సింపుల్గా ఎత్తులో ఉంటుంది, దీని మీద పైకి ఉంటుంది. అది ట్రై చేయండి మామ. ఇంక మన మాడగూడ వ్యూ పాయింట్ అయితే ఇంకా కిందకి వెళ్ళి వేరేది ఒకటి చూసాం వస్తుంది దారిలో. సో ఘాటీలోకి వెళ్ళి మళ్ళీ దానికి వెళ్దాం, అది ఒకసారి చూసి వచ్చేద్దాం. మీకు కూడా చూపిస్తా. ఎంజాయ్ ద లొకేషన్స్.
స్వామి అంటే ఇదే మనం చెప్పిన ఇంకో వ్యూ పాయింట్. ఆల్మోస్ట్ ఇది రెడీ చేస్తున్నారు. రైట్ వచ్చాను కదా. ఇది వచ్చేసరికి రిటర్న్ మనం మళ్ళీ ఘాటి దిగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చాలా కిందకు వచ్చేయాలి. మనకి వ్యూ పాయింట్స్ అని మధ్యలో ఘాటి దిగుతున్నప్పుడు వస్తాయి కదా 2, అందులో ఒకటి దాటేసిన తర్వాత రెండో దగ్గరలో ఉన్నప్పుడు చేసి కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ పక్కనైతే ఒక వే అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ దీన్ని కూడా ఓపెన్ చేయడానికి. జస్ట్ నార్మల్, కాకపోతే చూసుకోండి గాజ్ బ్యాంక్ లాంటి ఉన్నాయి. సిట్టింగ్ ఇది, సిట్టింగ్ మించి ఇంకెందుకు పని చేయదు. సిట్టింగ్ కోసం అయితే రావచ్చు ఇక్కడికి, పీస్ఫుల్గా ఉంటుంది. అంతే, ఇంకేం లేదు, ఇంక బ్యాక్ వెళ్ళిపోవడమే.